సార్ ఇప్పుడు ఇదే అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన హ్మ్. ఆయన ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది అంబటి రాంబాబు గారికి. యూట్యూబ్ ఛానల్స్‌లో నేను 'పుష్ప' రిలీజ్ అప్పుడు రివ్యూ ఇచ్చారు. 'పుష్ప' మూవీ బావుంది, ఇది బావుంది, అది బావుందని. ఆ రివ్యూలో మీరు ఆ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ స్టిక్కర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. హ్మ్. కనిపిస్తున్నారిక్కడ. హ్మ్. సో, ఆ స్థాయి వ్యక్తి 'పుష్ప' రివ్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం అనండి. హ్మ్. అది ఇవ్వచ్చంటారా నార్మల్‌గా? అంటే యాక్చువల్‌గా ఆయన రివ్యూస్ బాగా ఇస్తారుగా సినిమాలకు సంబంధించి. హ్మ్. మ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాఖాపరమైన ప్రశ్నలేస్తే సరిగ్గా చెప్పలేకపోయారేమో గానీ, హ్మ్. ఎందుకంటే పోలవరం అయితే ముందు ఎవరు 'అనిల్ కుమార్ యాదవ్' గారు కదా! ఆయన్ని అడగండి. లేదా వేరెవరిని అడగండి. హ్మ్. లేదా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుని అడగండి అని అంటారు. హ్మ్. ఒక టీఎంసీలో ఎన్ని వేల లీటర్ల కెపాసిటీ పడుతుందన్నది కూడా ఆయన అడిగితే వెంటనే ఏం చెప్పారాయన? ఏదది 'బ్రదర్' సినిమా 'బ్రో' సినిమా గురించి చెప్పి శ్యాంబాబు టాపిక్ మాట్లాడాడాయన. హ్మ్. గుర్తుందా? హ్మ్. 'బ్రో' సినిమా దాని మీద రివ్యూ కూడా ఆయనే ఇచ్చాడుగా. హ్మ్. ఇప్పుడు అక్కడ ఏం శ్యాంబాబు అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక క్లబ్ సీన్‌లో ఏదో ఒక డైలాగ్ ఉంటుందట. నేను చూడలేదు. సో, దాన్ని నాకే అన్నారు. నన్ను ఎటకారం చేశారన్నట్టుగా ఆయన పోస్టర్‌లతో సహా వచ్చి రివ్యూ ఇచ్చాడాయన. సో, అప్పటినుంచి ఆయన ఒక శాఖ మంత్రిగా కాకుండా ఒక సినీ క్రిటిక్‌గా కూడా చూడాలి మనం. ఓకే. ఈ విధంగా ఇంకోటి ఆయన అలా ఆ పదజాలం వాడారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వెంటనే 3 పెళ్లిళ్ళని ఒక సినిమా తీయబోతున్నాను. దీనికి డైరెక్టరు, దీనికి హీరో ఇదని చెప్పి కొన్ని ఫోటో పోస్టర్‌లు కూడా తయారు చేసి తెచ్చారు. ని గుర్తుందా? 'నిత్య పెళ్లి ఆ! కొడుకని'. 'నిత్య పెళ్లి కొడుకు' మీరు సెలెక్ట్ చేయండి. ఏది పడితే దాని మీదే డైరెక్ట్ చేస్తాను. దాని మీదే సినిమా తీస్తాను అన్నట్టుగా ఏదో మాట్లాడారు. డైరెక్ట్ చేయడం కాదు. సినిమా తీస్తాను ఏదో సంథింగ్. 'నిత్య పెళ్లి కొడుకు' మీరన్నట్టు కరెక్టే. 3 పెళ్ళిళ్ళు, 6 పెటాకులు అని ఏదో అదొకటి. అన్ని 2, 3 వెటకారంగా అదే 2, 3 పెట్టారు. పెట్టారు. మరి అంతా సినిమా రివ్యూ కదా! ఆయన హ్మ్. శాఖాపరమైన రివ్యూ ఎప్పుడు ఇచ్చారు? హ్మ్. అంతకుముందు వాళ్ళు ఎవరో ఒక జాతరకొచ్చినప్పుడు వాళ్ళతో డాన్స్ ఏసారు. అది ఎంత ట్రోల్ అయిందది. అది సంక్రాంతికి ఇప్పుడు ప్రతి సంక్రాంతికి ఏస్తారని చెప్పారు గదా! అంబటి రాంబాబు గారు. ఏవండీ ఏస్తారు కాదనట్లేదు. ఒక శాఖ మంత్రిగా ఉండేప్పుడు ఇది వేరు, ఇట్లా వేయడం వేరు. అయితే ఇక్కడ ఎయడం కూడా తప్పు కాదు. ఎప్పుడైతే మనిషి ప్రవర్తన హుందాగా ఉంటుందో, శాఖాపరంగా మంత్రి హోదా తనకు తానుగా నిలబెట్టుకొని పద్ధతిగా మాట్లాడతారో, అప్పుడు ఎవరు ట్రోల్స్ చేయరు, ఎవరు కించపరచరు. ఎప్పుడైతే ఇట్లాంటి పనులు చేసి, వెటకారంగా మాట్లాడి, ప్రతీది తప్పును క్లియర్‌గా కనబడుతున్నా కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా అందరూ ట్రోల్స్‌కి గురవుతారు. అది ఎవరైనా కావచ్చు. హ్మ్. ఇప్పుడు మంచి చేసే వాళ్ళని కూడా ట్రోల్స్ చేస్తున్నారుగా వెటకారంగా. అవును. వీడా చేయడు, చేసినోడిని చేయనివ్వడు. హ్మ్. సొసైటీ అలా తయారైంది. హ్మ్. సో, ఇటువంటి రాంబాబు గారు చాలా రివ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు 'పుష్ప' గురించి కూడా ఎవరు ఆయన మాట్లాడమన్నారు? అసలే పాపం బన్నీ గారు అప్పుడేదో నంద్యాల వెళ్లారని చెప్పి ఆ ఇష్యూ కోర్టులో కేసు కొట్టేసినా కూడా ప్రజలు ఇంకా కేసు కొట్టేలే. హ్మ్. ఇంకా ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా కూడా సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయంట. ఏమిటవి? ఎవరికిరా బాసు ఏవో అని. నాకు నేనే బాసు, నీ అన్న నీ కొడుకు బాస్ అయితే నాకేంటి? నాకు నేనే బాసు అని ఏదో డైలాగ్ ఉందట. మనకు తెలీదు. సో, దాన్ని ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు లేనివి ఇలా క్రియేట్ చేసి సినిమా మీద ఆపాదిస్తే మాత్రం కేసు పెడతామని చెప్పి రవి గారు, నవీన్ గారు కూడా మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో, ఆయనేదో సినిమాలో భాగంగా మాట్లాడాడే తప్ప ఎవరిని కించపరిచేలాగా మాట్లాడలే. హ్మ్. ఒకానొక సందర్భంలో 'పుష్పలో' కూడా సినిమాలో జగపతి బాబు గారు అంటారు. అలా పావలా వాటా కూలీ నువ్వే కదా అని అంటాడనమాట. అంటే ఫస్ట్ హాఫ్‌లో పావలా వాటా తీసుకుంటాడు కదా ఈయన. అంటే నేను పావలా వాటేవాడిని గానీ ఇలాగ లారీలు క్లీనర్ నుంచి నేను డెవలప్ అవ్వలేదని ఏదో చెప్తాడు కౌంటర్‌గా. సో, అక్కడ కూడా బన్నీ కావాలని గతంలో పవన్ కళ్యాణ్ పావలా స్టార్ అనేవారు కదా! ఈళ్ళు ట్రోల్ చేసేవారు కదా! అలా అన్నారని చెప్పి ఇక్కడ ఆపాదిస్తున్నారు. అలా అనుకుంటే బన్నీ తనకు తానుగా అవమానపరుచుకున్నాడు సినిమాలో. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చేసినట్టు గానీ, ఎదుటి విలన్ని వెటకారం చేసినట్టు గానీ చేయలేదే. హ్మ్. దాన్ని కూడా సినిమాకి ఆపాదించేసి అంటే ఇప్పుడు బన్నీ వెళ్ళారండి. వచ్చాడు అక్కడికి అది అయిపోయింది. సో, చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే ఒక కుటుంబం అనుకున్నప్పుడు అటెందుకెళ్ళడం అన్నట్టుగా మాట్లాడుకున్నారు బావుంది. ఆయన అక్కడికి అది వదిలేయాలి. ఇప్పుడు సినిమాగానే చూడండి. దాన్ని మళ్ళీ ఎలా అంటున్నారు? కావాలనే మరికొద్దిగా అంటే పవన్ కళ్యాణ్‌కి, అటు బన్నీ గారి ఫ్యామిలీకి లేదా ఫ్యామిలీల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఊరికి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎవరు ప్రెస్ మీట్ పెట్టమన్నారని? హ్మ్. మూవీ మేకర్స్ ఏమైనా అడిగారా?
అడిగితే పోనీ పెట్టచ్చు. ప్రెస్ వీడియో మీట్ పెట్టారు ఆయన ఛానల్లో, ఒక వీడియో పెట్టారు. ఎందుకు పెట్టాలి? ఉన్న సినిమాని చెడగొట్టమే కదా. దానివల్ల బన్నీకి నష్టం లేదు, అటు పవన్ కళ్యాణ్ గారికి నష్టం లేదు. కేవలం ప్రొడ్యూసర్స్ నష్టపోతే నెక్స్ట్ మళ్ళీ సినిమాలు రావు, కొన్ని వందల మందికి ఫుడ్ ఉండదు. ప్రొడ్యూసర్ సినిమా తీస్తేనే కదా. నీకెందుకు ఎవరు అడిగారు? మళ్ళీ ఆయన కూడా ఎవరు, శిల్పారావు గారు కూడా మీరు సినిమా సక్సెస్ అవ్వాలి, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో అని పెట్టి ఆయన పెట్టాడు. అంటే కేవలం బలవంతంగా వీడు మా వైసీపీ వాడు, మా వైసీపీ లాక్కుంటున్నామనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి లోగో ఉన్న టీషర్ట్ వేసుకొని మరి పుష్ప గురించి రివ్యూ మాట్లాడడం అంటే, సినిమా క్రిటిక్గా కాబట్టి ఆయన మాట్లాడచ్చు, తప్పులేదు. ఎందుకంటే గతంలో చెప్పాను కదా, బ్రో సినిమా గురించి కానీ, వకీల్ సాబ్ గురి సినిమా లాంటి సినిమాల గురించి చాలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు సినిమా క్రిటిక్గానే చూడాలి ఆయన. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.